అట్లా కలిపితే అప్పుడు అవుతుంది, అప్పుడు ఆఫీస్ దగ్గర అవుతుంది. తెల్లాపూర్ లోపల నీ రాజకీయాల కోసము తెల్లాపురపోలకు నా సంగతి అంతా తెలుసు. కుమారన్న నాయకత్వంలో చెల్లాపురపోలు అంత చైతన్యవంతులు అయ్యిర్రు. నా పప్పులు ఉడికాయి. ఎంఐజీ పోతేనో నయానో భయానో ఎట్లో మభ్యపెట్టు అబద్ధాలు చెప్పు 4 ఓట్లు తెచ్చుకోవచ్చురా నాయన అని చెప్పి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇళ్ళ కలుపుర్రి అని ఏడ దమ్ము లేదా? కొట్లాడికి రాదా? బీఆర్ఎస్ భయపడుతున్నదా? అట్లనే చెప్పురు. మళ్ళా యాద్ పెట్టుకోరి, మేయర్ సీటు మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైపోతున్నది. అందుకనే ఎంపీ ఎలక్షన్లలో మీకు 3rd ప్లేస్కి వచ్చి కలవడరు. డిపాజిట్ కరెంట్ అయిపోయింది. మీ అన్ని 10 ఏళ్ళు మీరు చేసినవి అన్నీ తెలిసిపోయింది. ఎవడు దీన్ని చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన స్టాండ్ ఉన్నది. తెల్లాపూర్లు వీలైతే ఎంఐజీని కాలనీతో కలపండి, ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు మాతో కలిసి ఉన్నారు కాబట్టి. లేదా ఆఫీసును ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు చూడండి. 9 కిలోమీటర్ల దూరం కాదు. మాకు ప్రత్యేకమైనటువంటి నిబంధత ఉంది. నా ఇంట్లోనో సీపాన్ ఇంట్లోనో వాడు చేయలే కూసబెట్టి, లేకుంటే ఆడ రేవంత్ రెడ్డి గారు మీలా చిల్ల రాజకీయాలు చేయరు. పార్టీ మీద ఎటువంటి బురద జల్ల చేయడానికి ఏ బీఆర్ఎస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తే ఈడ పుట్టగదులు లేకుండా పోతారని చెప్తున్నా మిత్రులారా. ఏం చేసిరా మీ 10 ఏళ్ళు నేను అది తెచ్చినా ఏది ఒక్క సంస్థ చెప్పు. నేను ₹1 కోటి పలానా గవర్నమెంట్ ఫండ్కి ఏం తెచ్చినా, నేను పలానా గుడి కట్టినా, ఏమో ఆ బిల్డర్ దగ్గర చిల్లర పైసలు, ఈ బిల్డర్ దగ్గర పైసలు ఒక్కటన్నా ఒక గవర్నమెంట్ కాలేజ్ తెచ్చినా మొత్తుకొని చెప్పిన మిత్రులారా. మున్సిపల్ ఆఫీస్ కన్నా ఇంపార్టెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఈ ఊరికి అని చెప్పిన. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కట్టురాడా? మున్సిపాలిటీ ఆఫీస్ లేకున్నా మన ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం, మనమే కూర్చుంటాం. అధికారులే పనిచేస్తారు, మన 4 కోసం పేద లంకంత కొంప అవసరం లేదు. కానీ జనాలకు హాస్పిటల్ లేదా? పొటంచెరు పోతున్నారు. పడంచెరు దాకా హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నారు. ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్ యాద రాలే. ఇవాళ ఏమంటున్నావు? కొబ్బరికాయ కొట్టలే. కొనముంగట పోయేటప్పుడు నువ్వే అధికారం నుండి బుడ్డదోటి 6 మంది కూర్చొని తీర్మానం చేసి అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి పోతున్నావు. 2 ఏళ్ళు సంవత్సరం రోజులు నువ్వే అధికారంలో ఉన్నావు. ఆపద్ధర్మ చైర్మన్ కూడా నువ్వే బాధ్యత తీసుకోవాలి. నువ్వే బాధ్యత తీసుకొని ఎందుకు నడవలేవని అడగాల. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మేయర్ ఆఫీసీడికి రావాలని. మేయర్ ఆఫీసీడికి వస్తే కనీసం మనకు ఉన్న 100 కార్పొరేటర్లల్లా మేజర్గా మనమే ఉంటాం. అభివృద్ధి ఈడికైనా మొదలవుతుంది. ఆఫీసర్ ఈయనే ఉంటాడు. ఇవన్నీ రాబోయే సెక్షన్లకు ఒక విజన్ ఉన్న లీడర్గా పనిచేయాలి.